వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. బిట్‌కాయిన్ హ్యూజ్‌గా పంప్ అవుతుంది. సో, రీటెస్ట్ అయ్యే ఛాన్స్ గూడా ఇవ్వట్లేదు. ఓకే. లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ గురించి. సో, ఆ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఇప్పుడు లేదు. యాస్ ఆఫ్ నౌ ఇక్కడ చూడండి. సో, ఇట్లా డ్రా చేసుకున్నాము. బట్ ఇది బ్రేకౌట్ అయ్యింది. సో, బ్రేకౌట్ అయింది. తిరిగి ఇక్కడిక్కడే సస్టైన్ అవుతూ ఉంది. అండ్ దిస్ ఈజ్ వెరీ గుడ్ హ్యూజ్ రెసిస్టెన్స్ 91,800 అనేది. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు సో, ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వలేదు. ఓకే. సో, బట్ యెస్టర్‌డే క్యాండిల్ ఎక్సలెంట్‌గా బ్రేక్ చేసింది. అండ్ టుడే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని సపోర్ట్‌గా తీసుకొని పంప్ అవుతుంది. చూడండి. సో, మంచిగా 4 అవర్ క్యాండిల్స్ కూడా పాస్ట్ 4 అవర్ క్యాండిల్, నెక్స్ట్ 4 అవర్ క్యాండిల్ ఇది రైట్ నౌ ఫార్మ్ అవుతున్న 4 అవర్ క్యాండిల్ ఇది 1:30 వరకు క్లోజ్ అవుతుంది. ఇంకా 3 అవర్స్ టైమ్ ఉంది. ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? బిట్‌కాయిన్‌లో ఎంట్రీస్ ప్లాన్ చేయొచ్చా? బిట్‌కాయిన్‌లో డంప్ ఉండబోతుందా? సో, ఎప్పుడైనా సరే ఇలాంటి రైజింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఈ రైజింగ్ ప్యాటర్న్ అనేది ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో, ఫాల్ అవుతదా? లేదా? సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. బిఫోర్ గోయింగ్ టు థట్ సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ యూ కెన్ సీ థెటా చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. ఇక్కడ బిట్‌కాయిన్ ప్యాటర్న్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇఫ్ యూ ఆర్ ఎ ట్రేడర్ దిస్ కంటెంట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్ యూ టు మేక్ మనీ ఆర్ టు సేవ్ మనీ. సో, చూడండి ఇక్కడ శాండ్ చార్ట్ ప్యాటర్న్ ఇచ్చాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సో, చార్ట్ ప్యాటర్న్స్ మీకు అబ్జర్వ్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ దగ్గర ఎంటర్ అవ్వడం మీకొస్తే దిస్ కంటెంట్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చూడండి. మైక్రో స్ట్రాటజీ బైస్ మోర్ బిట్‌కాయిన్. ఓకే. సో, వాళ్ళెక్కడ బై చేశారు? $88,627 దగ్గర బై చేస్తున్నారు. సో, $40,000, $60,000 దగ్గర బై చేయడానికే చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. బట్ మైక్రో స్ట్రాటజీ 88,000 అంటే ఆల్మోస్ట్ 90,000 దగ్గర బిట్‌కాయిన్‌ని బై చేస్తూ ఉంది. అండ్ సో, పంప్ అవుతూ ఉన్నప్పుడు బై చేస్తుంది. డంప్ అవుతూ ఉన్నప్పుడు బై చేస్తుంది. సో, అందుకే ఇక్కడ చూడండి యావరేజ్ పర్చేజ్ ప్రైస్ అని $49,000 ఇది ఆల్మోస్ట్ $50,000 అనుకోవచ్చు. బట్ యెస్టర్‌డే ఏదైతే పర్చేజ్ చేశారో మైక్రో స్ట్రాటజీ అది రివీల్ చేసింది ఏంటి అనంటే ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పర్చేజ్ యెస్టర్‌డే పర్చేజ్ చేసింది. సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మార్కెట్ ట్రెండ్‌ని డిసైడ్ చేస్తూ ఉంటది. సో, అండ్ ఇక్కడ చూడండి మైక్రో స్ట్రాటజీ మైక్రోసాఫ్ట్‌తో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోబోతుంది నెక్స్ట్ మంత్‌లో. సో, బిట్‌కాయిన్ ఇంకా బై చేసే విషయంలో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోబోతుంది. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్‌ట్రీమ్ గ్రీడ్‌గా ఉంది. సో, క్రిప్టో మార్కెట్ అనేది ఎక్స్‌ట్రీమ్ గ్రీడ్‌గా ఉంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇండెక్స్ గ్రీడ్‌లో ఉంటే మార్కెట్ ఫాల్ అవుతుంది. ఇండెక్స్ ఫియర్‌లో ఉంటే మార్కెట్ పంప్ అయ్యే అవకాశం ఎక్కువుంది. సో, బట్ ఇక్కడ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అంటే ఇక్కడ మనకు 2 సినారియోస్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఉంది. 2 సో, ఫాల్ అయ్యే అవకాశాలు గూడా కనిపిస్తూ ఉన్నాయి. పర్టిక్యులర్ సిగ్నల్స్ కావాలి అనంటే సో, దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్ ఫర్ పర్టిక్యులర్ సిగ్నల్స్. కాంటాక్ట్ మీ ఫర్ థట్. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్ ప్రీవియస్ సపోర్ట్స్ లేకుండా, ప్రీవియస్ రెసిస్టెన్సెస్ లేకుండా బిట్‌కాయిన్‌ని అనలైజ్ చేయడం అనేది ఇట్ ఈస్ రియల్లీ టఫ్. సో, యెస్టర్‌డే క్యాండిల్ అయితే ఇక్కడ మనకు ఈ రెసిస్టెన్స్ మంచి రెసిస్టెన్స్ ఇది 91,800 సో, ఈ రెసిస్టెన్స్ అబోవ్ బ్రేక్ అయింది. టుడే క్యాండిల్ కూడా దీని అబోవ్ ఉంటే సస్టైన్ అయితే దేర్ ఆర్ 80-90% ఛాన్సెస్ బిట్‌కాయిన్ హ్యూజ్‌గా పంప్ అవుతది అని చెప్పి. ఇక్కడ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూడండి ఆర్ఎస్ఐ ఇండికేటర్ అనేది సో, ఓవర్ బాట్‌లో ఉంది. ఓకే. సో, ఎప్పుడైనా సరే ఓవర్ బాట్‌లో ఉంటే చూడండి ఇక్కడ 60, 70 దగ్గర వస్తేనే డంప్ వచ్చింది. సో, ఇక్కడ చూడండి ఓవర్ బాట్ అయింది. 60, 70s దగ్గరకొచ్చింది డంప్ అయింది. సో, ఇక్కడ చూడండి ఓవర్ బాట్‌లో ఉంది. 60, 70s దగ్గరకొచ్చింది డంప్ అయింది. ఓకే. సో, ఇక్కడ గూడా చూసుకోండి. ఓవర్ బాట్ ఎప్పుడైతే ఇక్కడ అవుతూ ఉందో డంప్ అవుతూ ఉంది. ఓకే. సో, హియర్ యూ కెన్ సీ ఆహ్, ఇక్కడ ఒక సినారియో చూడండి. సో, దిస్ ఈస్ ఇప్పుడున్న సినారియోని మనం ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. ఇది 80s అబోవ్‌లో ఉంది. ఓకే. సో, 80 అబోవ్‌లో ఉంది. బట్ ఇక్కడ మనకెక్కడ డంప్ కనిపించలేదు. కొన్ని రోజులు కన్సాలిడేట్ అయింది. తిరిగి మళ్ళీ పంప్ అయింది. తిరిగి మళ్ళీ పంప్ అయ్యి ఆల్మోస్ట్ 86, 87 దగ్గరికెళ్ళింది. ఎక్కడ కూడా డంప్ కనపడలేదు. ఒక విక్ ఫార్మ్ అయింది అంతే. సో, తిరిగి మళ్ళీ పంప్ అయింది. సో, ఆఫ్టర్ దట్ ఫాల్ అయింది. ఓకే. సో, దిస్ ఈస్ వెరీ ట్రిక్కీ. ఇక్కడ కూడా అగైన్ ఇక్కడ కూడా చూడండి. ఆల్మోస్ట్ 90 దగ్గర వరకు పంప్ అయింది. బట్ ఎక్కడ కూడా డంప్ కాలేదు. తిరిగి మళ్ళీ పంప్ అయిపోయింది. సో, కన్సాలిడేషన్ ఆర్ పంప్ అయ్యే ఛాన్స్‌లే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో, చూడండి ఇది కరెంట్ సినారియో. సో, ఇక్కడ కన్సాలిడేషనే కనిపిస్తుంది.
సో, హోల్డింగ్ థిస్ లెవెల్ ఓకే. 91,800 ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ హోల్డింగ్ ఈ లెవెల్ అనేది కీ లెవెల్ అవ్వబోతుంది. ఓకే. సో, ఒకవేళ ఆ లైన్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉండబోతుంది అంటే, ఈ ట్రెండ్ లైన్ అనేది నెక్స్ట్ సపోర్ట్ అవుతది. ఓకే. సో, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఇక్కడ నేను సినారియో ఇది బ్రేక్ అయితేనే చెప్తున్నాను. దాని తర్వాత ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే తిరిగి మళ్ళీ రీటెస్ట్ అయ్యే ఛాన్సులున్నాయి. సో, రీటెస్ట్ అయ్యి ట్రెండ్ లైన్ అబోవ్ సస్టెయిన్ అవుతుందా? మళ్ళీ ట్రెండ్ లైన్ బిలోనే క్లోజ్ అవుతుందా? అట్‌లీస్ట్ ఒక 4 అవర్ క్యాండిల్ అనేది మనం చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దిస్ విల్ బి గుడ్ సపోర్ట్. 87,000 మంచి సపోర్ట్ అవుతుంది. సో, ఈ మధ్యలో ఇప్పుడొక రీసెంట్‌లీ ఒక హిడెన్ సపోర్ట్ గూడా ఫార్మ్ అయింది. 89,500 గాని, 89,000 గాని ఇది గూడా ఒక మంచి సపోర్ట్ అవ్వబోతుంది. సో, ఒకవేళ ఒక మంచి విక్ ఫార్మ్ అయితే 89,000-87,000 99% మంచి సపోర్ట్స్ తీసుకుంటాయి. సో, సపోర్ట్ తీసుకుంటుంది అనంటే హ్యూజ్‌గా పంప్ అయిపోతుంది అని నేను కన్ఫర్మ్ చేయట్లేదు. సపోర్ట్ అనేది డెఫినిట్‌గా యాక్ట్ అయితది. ఒక మంచి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి. ఓకే. సో, నెక్స్ట్ దిస్ విల్ బి ద హ్యూజ్ సపోర్ట్. ఓకే. మాక్సిమం ఈ 3 లెవెల్సే కీ లెవెల్స్ యాస్ ఆఫ్ నౌ. ఓకే. సో, 91,800, 89,500 అండ్ 87,000 దీస్ ఆర్ ద కీ లెవెల్స్ యాస్ ఆఫ్ నౌ ఇన్ బిట్‌కాయిన్. సో, కమింగ్ టు ఇథీరియం అనాలిసిస్ ఇక్కడ చూడండి ఇథీరియం అనేది మనం డ్రా చేసుకున్న ఈ జోన్ ఏదైతే ఉందో, సో, దీన్ని బ్రేక్ చేస్తుంది, పంప్ అవుతుంది, తిరిగి మళ్ళీ డంప్ అవుతూ ఉంది. సో, ఇక్కడే సస్టెయిన్ అవుతూ ఉంది. సో, ఇది హ్యూజ్ సపోర్ట్ విచ్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్. ఇక్కడి వరకు వస్తే మంచి సపోర్ట్ అవుతుంది. ఇక్కడ నుండి హ్యూజ్ పంప్ అయ్యే అవకాశం ఉంది. చూడండి ఇక్కడ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక మంచి రెసిస్టెన్స్ అవుతున్న క్యాండిల్ కనిపిస్తూ ఉంది. సో, యాస్ ఆఫ్ నౌ ఇథీరియం వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లోనే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, ఒకవేళ మీరు ఇథీరియంలో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే ఈ 2 ఎంట్రీస్ 2900 ఈ రేంజ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ సపోర్ట్ ఇది. ఈ 2 ఎంట్రీస్ దగ్గర మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా? కమింగ్ టు యూఎస్‌డిటీ డామినెన్స్. యూఎస్‌డిటీ డామినెన్స్ ఇక్కడే సస్టెయిన్ అవుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో, ఈ లెవెల్‌ని బ్రేక్ చేయలేదు. అలా అని చెప్పి ఈ లెవెల్‌ని బ్రేక్ చేయలేదు. ఇక్కడే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. సో, జస్ట్ వి హావ్ టు వెయిట్ అండ్ అబ్జర్వ్ విచ్ వే దీని మూవ్‌మెంట్ ఉండబోతుంది అని చెప్పి. సో, ఇది బ్రేక్ చేసి పంప్ అయితే మార్కెట్ డంప్ అవుతుంది. సో, ఈ లైన్ బ్రేక్ చేసి డంప్ అవుతూ ఉంటే మార్కెట్ హ్యూజ్‌గా పంప్ అవుతది. ఓకే. కమింగ్ టు అదర్స్ డామినెన్స్ ఇక్కడే ఉంది. ట్రెండ్ లైన్‌నే సపోర్ట్‌గా తీసుకొని హోల్డ్ చేస్తూ ఉంది. ట్రెండ్ లైన్ అండ్ ఈ లెవెల్ దగ్గరే ఉంది. సో, యాస్ ఆఫ్ నౌ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా ఈ ఫాలింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో లోయర్ లోస్, లోయర్ హైస్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది బ్రేక్ చేయలేదు. బట్ కమింగ్ టు డైలీ టైమ్ ఫ్రేమ్ చూసుకుంటే ఇక్కడ ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి పంప్ అయింది. నేను అదే చెప్పాను. ప్రీవియస్ వీడియోస్‌లో మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది టాప్‌ని బ్రేక్ చేసే అవకాశం అనేది 100% ఉంటది అని అండ్ టాప్ బ్రేక్ చేసింది. ఓకే. ఇక్కడ చూడండి. సో, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇదొక ఫాలింగ్ ప్యాటర్న్ లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్ ఇట్లా అనుకుంటూ ఉంటే లోయర్ లోస్, లోయర్ హైస్ ఫార్మ్ చేసి సో, లోయర్ లోస్‌ని బ్రేక్ చేయలేదు. లోయర్ లోస్‌ని బ్రేక్ చేయకుండా ట్రెండ్ రివర్స్ అయింది. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇది లో అనుకుంటే హైయర్ హైస్, హైయర్ లోస్, హైయర్ హైస్ ఫార్మ్ చేసింది. హైయర్ లోస్ ఫార్మ్ చేసి నెక్స్ట్ దీన్ని బ్రేక్ చేయాలి. ఓకే. సో, దిస్ ఈస్ ద మేజర్ సైన్ ఫర్ బుల్ రన్. సో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అవుతుంది. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అయ్యే ముందు 4 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అవుతుంది. సో, ఇది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో, ఈ యూఎస్‌డిటీ అదర్స్ డామినెన్స్ కాబట్టి వీటిని మనం 4 అవర్స్‌లో అంత యాక్యురేట్‌గా చూడలేము. డైలీ అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్స్ ఆర్ ద బెస్ట్. సో, కమింగ్ టు ఎక్స్‌ఆర్‌పి. సో, రిపిల్ పైన ఎస్‌ఈసీ హ్యూజ్ అలిగేషన్స్ ఉండేసరికి రిపిల్ చాలా వరకు సస్టెయిన్ అవుతూనే ఉంది. పాస్ట్ ఫ్యూ మంత్స్ నుండి రిపిల్‌లో హ్యూజ్ మొమెంటమ్ రాలేదు. ఎప్పుడైతే గ్యారీ జెన్స్‌లర్‌ని ట్రంప్ రిమూవ్ చేయబోతున్నారు అని న్యూస్ వచ్చిందో వెంటనే రిపిల్ హ్యూజ్ పంప్ అయింది. అండ్ సో, రిపిల్ ఈటీఎఫ్ అప్లికేషన్స్ కూడా ఎస్‌ఈసీ ముందున్నాయి. సో, ఇక్కడ మోస్ట్‌లీ మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటే బిట్‌కాయిన్ ఈటీఎఫ్ అప్రూవల్ అవ్వకముందు హ్యూజ్ పంప్ అయింది. అలాగే ఇథీరియం కూడా ఈటీఎఫ్ అప్రూవల్ అవ్వకముందు హ్యూజ్ పంప్ అయింది. రైట్ నౌ ఎక్స్ఆర్‌పి కూడా ఈటీఎఫ్ అప్రూవల్ అవ్వకముందు హ్యూజ్ పంప్ అయింది. సో, ఎప్పుడైతే ఈటీఎఫ్ అప్రూవల్స్ వచ్చినాయో అప్పుడు అంత హ్యూజ్ పంప్ కనపడలేదు. కన్సాలిడేషన్ కనిపిస్తుంది. బట్ ఫ్యూ మంత్స్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అట్లానే ఉంటుంది. దాని తర్వాత పంప్ కనిపిస్తూ ఉంది. సో, ఈ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. ఓకే. ఇక్కడ ఇథీరియం వచ్చేటప్పటికి దీస్ ఆర్ ద 3 బెస్ట్ ఎంట్రీస్. సో, ఎంట్రీ 1, ఎంట్రీ 2 అండ్ దిస్ ఈస్ ద వరస్ట్ సినారియో ఎంట్రీ.
ఇక్కడ చూడండి దీని నుంచి దీనికి మార్క్ చేసుకుంటే అరౌండ్ ఒక 9%, 9-10% ఉంది. సో, ఇఫ్ యూ వాంట్ టు ప్లాన్ 2x ఆర్ 3x లీవరేజ్ తీసుకోండి ఇన్ ఫ్యూచర్స్. ఒకవేళ స్పాట్ అయితే దట్ ఈస్ వెరీ బెస్ట్. ఓకే. సో, ఈ 3 ఎంట్రీస్ దగ్గర ఇథీరియం మీరు ఎంటర్ అవ్వచ్చు. సో, నేను ఎగ్జాక్ట్‌గా మార్క్ చేసిన లైన్ దగ్గరే ఎంటర్ అవ్వమని చెప్పట్లేదు. ఇట్ ఈస్ ఎ జోన్. సో, కన్సిడర్ ఇట్ ఈస్ ఎ జోన్. సో, జోన్ లాగా ట్రీట్ చేసుకొని ఈ జోన్ దగ్గరకొచ్చినప్పుడు బై చేయడం అనేది నేను సజెస్ట్ చేస్తాను. డోంట్ యూ నో ఎగ్జాక్ట్‌గా ఈ నంబర్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయకండి. సో, దిస్ ఈస్ ఇథీరియం. సో, ఇథీరియంలో మనకు ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చేటప్పటికి సో, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చేటప్పటికి 1.3 ఒకవేళ మీరిక్కడ ఎంటర్ అయ్యి ఉంటే ఈ 1.3 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి. 1.30 సో, 1.3132 వరకు వెళ్ళే అవకాశం ఉంది. బట్ 1.30 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోండి 50%. సో, ఆఫ్టర్ దట్ $2 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. బట్ $2 వరకు వెయిట్ చేయకండి. 1.9 దగ్గర ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా? సో, ఇది కూడా బ్రేక్ అయితే $2 కూడా బ్రేక్ అయితే $3 ఈస్ ద నెక్స్ట్ ఎగ్జిట్. సో, $3 వరకు వెయిట్ చేయకండి. సో, 2.9 ఆర్ 2.8 దగ్గర ఎగ్జిట్ అయిపోండి. ఓకేనా? రిపిల్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అనంటే $2 అండ్ $3 ఈస్ ద టార్గెట్. ఓకేనా? సో, దిస్ ఈస్ ఇట్ నౌ. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.